ఎవరైతే చంద్రబాబుతో భేటీ అయ్యారో ఆ భేటీ అయిన వారికి సంబంధించి ఇక్కడ కూడా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి బోడే ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రధానంగా వారు ఆశించిన పరిస్థితి కనిపించింది. కానీ వారికి సంబంధించి ఎక్కడా కూడా స్థానచలనం కలిగలేదు. అలాగే శ్రీకాకుళానికి సంబంధించి కూడా కళా వెంకట్రావుకు సంబంధించి జాబితాలో అవకాశం కల్పించలేదు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సంబంధించి జాబితా ప్రకటించలేదు. అలాగే తిరుపతికి సంబంధించి సుగుణమ్మ, అలాగే అనంతపురానికి సంబంధించి పరిటాల శ్రీరాము, అలాగే ప్రతి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఆలపాటి రాజా ఆశాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు కూడా ఇక్కడ టికెట్ అయితే లభించిన పరిస్థితి కనిపించింది. అలాగే గుంటూరు సంబంధించి కూడా గుంటూరు ఈస్ట్ వెస్ట్కి సంబంధించి అనేక మంది ఆశావాహులు ఉన్నా కానీ ఎవరికి కూడా కాదనకుండా కొత్తగా పిడుగురాళ్ళ మాధవి అనే వ్యక్తికి కూడా టికెట్ కేటాయిస్తూ చంద్రబాబు సంచలనమైన నిర్ణయం అక్కడ విజయవాడ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే 16 నియోజకవర్గాలకు సంబంధించి మైలవరం, పెనమలూరు నియోజకవర్గం, విజయవాడ వెస్ట్, విజయవాడకు సంబంధించి వెస్ట్ నియోజకవర్గం పెండింగ్ ఉంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మరొక నియోజకవర్గం ప్రధానంగా నరసరావుపేట ఒక్కటి మాత్రమే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పెండింగ్ ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మరొక 2 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రం ఇక 16 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని ప్రకటనలో పెండింగ్ పెట్టారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉన్నారో వారికైతే ఈ జాబితాలో కూడా చోటు దవ్వలేదు. కానీ మొదటి జాబితాలో దక్కని వారు రెండో జాబితాకు సంబంధించి నలుగురికి అయితే రెండో జాబితాలో చోటు దక్కింది. ఒకటి చింతమనేని ప్రభాకర్, ఇరపతినేని శ్రీనివాసరావు, అలాగే పల్లె రఘునాథరెడ్డి, ఈ ముగ్గురికి కూడా వారికి చోటు దక్కిన పరిస్థితి కనిపించింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆరం రామరారెడ్డికి సంబంధించి కూడా మొదటి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో అయితే ఆయన పేరు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మొదటి జాబితాలో లభించిన సీనియర్లకు 14 మందికి సీనియర్లకు మొదటి జాబితాలో చోటు లభించలేదు. కానీ దాంట్లో నలుగురికి మాత్రం రెండో జాబితాలో చోటు కలిగింది. మరి మిగిలిన 10 మందికి ఇచ్చే అవకాశాలు కూడా ఏమాత్రం కూడా కల్పించట్లేదు. దాంట్లో ఎందుకంటే ఎక్కడైతే సీనియర్లు ఆశిస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు అయితే పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఓవరాల్గా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే రెండో లిస్టులో మనం ఇందాక నుంచి కూడా చెప్పుకుంటున్నట్టు కూడా కళా వెంకట్రావుకి టికెట్ ఆశించారు. ఆయనకు కూడా టికెట్ రాలేదు. ఆయనకి సంబంధించి కూడా పెందుర్తికి సంబంధించి ఏదైతే బండారు సత్యనారాయణ ఆశిస్తున్నారు, బండారు సత్యనారాయణకు కూడా రెండో లిస్టులో కూడా అవకాశం లేదు. అలాగే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయనకు కూడా టికెట్ రాలేదు. అక్కడ దేవినేని ఉమా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. ఆయనకు కూడా అక్కడ ఎటువంటి చోటు లేదు. అలాగే మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి టికెట్ ఆశిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనకు కూడా టికెట్ రాని పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం గతంలో ఏదైతే చెప్పుకున్నామో దాదాపుగా 14 మంది సీనియర్లకు సంబంధించి ఉన్నారో ఆ 14 మంది సీనియర్లకు సంబంధించి నలుగురికి మాత్రమే ఈ జాబితాలో చోటు తగిలింది. మిగిలిన మాజీ మంత్రులు 8 మంది మాజీ మంత్రులకైతే చోటు దక్కలేదు. సో గంటా శ్రీనివాసరావు కానీ, సర్వేపల్లికి సంబంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, అలాగే ఇక్కడ ఉన్న కళా వెంకట్రావు విషయంలో కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు పీతల సుజాత కానీ, ఇట్లా చాలామంది వీళ్ళందరికీ కూడా మొదటి జాబితాలో చోటు దక్కలేదు, రెండో జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 14 మంది సీనియర్లు ఉన్నారో ఆ 14 మంది సీనియర్లు మాజీ మంత్రులు 10 మందికి మరోసారి మొండి చేయ లభించింది. అయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ఎవరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించలేదు. సో ఎందుకంటే పెందుర్తికి సంబంధించి ఎవరిని ప్రకటించలేదు, బండారు సత్యనారాయణ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే చీపురుపల్లి కానీ, విశాఖపట్నం సౌత్ కానీ గంటా శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. ఆయన స్థానంలో కూడా ఎవరిని కూడా ప్రకటించలేదు. హెచ్చర్లకు సంబంధించి కూడా ఎవరు అక్కడ ఆశిస్తున్నారు, అక్కడ కూడా ప్రకటించలేదు. సర్వేపల్లికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశిస్తున్నారు, అక్కడ కూడా ఎవరిని ప్రకటించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లకు సంబంధించి కొంత చర్చ జరపాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే వారు సీనియర్ నేతలు ఇప్పటికే 1-2 సార్లు చంద్రబాబుతో చర్చలు జరిపారు. కానీ సీనియర్ నేతల విషయంలో కొత్తగా అక్కడ అభ్యర్థులు ప్రకటించే సమయంలో 1కి 2కి 3 సార్లు అభ్యర్థులతో మాట్లాడి వారి సమక్షంలోనే కొత్త అభ్యర్థులను ప్రకటించినట్లయితే విభేదాలు లేకుండా, వివాదాలు లేకుండా, ఎక్కడ అసంతృప్తులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. సో ఆ ఆలోచనకు అనుగుణంగానే మొదటి జాబితాలో 99ని ప్రకటించినా కానీ ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో అసంతృప్తులు కానీ ఆగ్రహాలు లేదు. అలాగే రెండో జాబితా ఇప్పుడు ప్రకటించిన 34 మందికి సంబంధించి కూడా ఎక్కడా కూడా అసంతృప్తులు కానీ ఆగ్రహాలు లేకుండా ఉండేందుకు చంద్రబాబు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే 2 విడతల్లోనే 128 మంది అభ్యర్థులను ప్రకటించమంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చాలా సంచలనమైన నిర్ణయం. ఎన్టీ రామారావు టైంలో తర్వాత కూడా చంద్రబాబు టైంలో ఇటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో అసంతృప్తులు లేకుండా ఉండేందుకు ఒకవైపు చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ మరొకవైపు సీనియర్లు బుజ్జలగిస్తూ అనుక్షణం ఒకవైపు చర్చలు, ఒకవైపు బుజ్జగింపులు, మరొకవైపు జాబితాల ఫైనల్, ఇట్లా రకరకాల కోణాలతో గడిచిన 20 రోజుల కాలంగా కూడా చంద్రబాబు బిజీగా గడిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.